powered by Triplex Detergent Soap. Thank you. Super. What an energy. మిమ్మల్ని చూసాక మాకు డబుల్ ఎనర్జీ వచ్చింది. నేర్చుకున్న 3 స్టెప్పులు ఒకేసారి వేసేసా. సూపర్, ప్రాబ్లం లేదు. ఎందుకు ఇంత ఎనర్జీ అంటే నాకైతే కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇద్దరు చెప్పిన స్టోరీలు నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. అబ్బాయిని అడిగితే లవ్ మ్యారేజ్ అన్నాడు, అమ్మాయిని అడిగితే అరేంజ్ మ్యారేజ్ అంటారు. అసలు అది లవ్ చేశాక అరేంజ్ అయిందా, వీళ్ళు అరేంజ్ చేసుకున్న తర్వాత లవ్ అయిందా, లేదా లవ్ని అరేంజ్ అని చెప్తున్నారా, అరేంజ్ లవ్ అయిందా? నాకే అర్థం కాలేదంటే వాళ్ళని అడగాల్సిందే. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రావణి అండ్ మనోహర్. సూపర్. గువ్వకి గోరింకకి స్వాగతం, సుస్వాగతం. థాంక్యూ సార్, థాంక్యూ సార్. అండ్ సూపర్, ద హోల్ ఆర్మీ వచ్చారు, ఫుల్ బెటాలియన్, ఫుల్ అటెండెన్స్ లో ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మీరు కూడా వాళ్ళతో పాటు ఇక్కడ రావడం మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ. సో ఎస్, మీ స్టోరీలో విన్నప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది. ప్రామిస్ చేసి చెప్పండి, అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? ఓహో, టాప్ సీక్రెటా? ఎస్ సార్. అంతే అంతే, ఓకే, అలాగే చెప్దాం. అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్, అంతేగా? అవును సార్. అలాగే చెప్పన్నారుగా మీరు. జస్ట్ ఆపోజిట్. జస్ట్ ఆపోజిట్ అంతే. జస్ట్ ఆపోజిట్ అంటే ముందు లవ్ తర్వాత అరేంజ్ మ్యారేజ్. అంటే ఇంతమంది లాగే నన్ను అమాయకుడు అనుకున్నారు కదా మీరు? కాదా? మాకు తెలియదు. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఎప్పటి నుంచి పరిచయం ఇద్దరికి? జయ గణేష్, వినాయక చవితి. అంటే ఎలా వినాయక చవితికి ఎలా? ఆయన వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వచ్చారు. మీ ఇంటి ముందు నుంచి విగ్రహం తీసుకెళ్తుంటే ఆయన ముందు నుంచి మీరు కిటికీ కట్టెని తీసి చూసి అబ్బా కాదు కాదు, నేను డాన్స్ చేస్తుంటే ఆయన అలా తొంగి చూస్తూ ఉన్నారు. వినాయక చవితికి వాళ్ళ అత్తగారింటికి వచ్చారు. వాళ్ళ అత్తగారు నాకు తెలియకుండా సీక్రెట్ గా అల్లుడికి చెప్పి పెట్టుకున్నారనమాట. అరే ఆ పాప ఉంది చూసుకోరా అనేసి. అలా అనేసి నేను డాన్స్ చేస్తూ ఉంటే అలా తొంగి చూసేసి పడిపోయారంట. నిజంగా ఇలా ఎల్లమ్మ మెరుపు తీగ అంటే తిరిగి అనుకుంటే ఇలా ఎల్లుంటుంది ఈవిడ. సో ఎన్నాళ్ళు అయింది ఈ వినాయక చవితి జరిగి? 115 days అయింది. లెక్కెట్టారా? ఓ, కలిసిన రోజు నుంచి క్యాలెండర్ లో టిక్కులు పెట్టారా? ఓహో, సో ఇంట్లో ఎప్పుడు తెలుసు? నెక్స్ట్ డేనే. వాళ్ళకి 114 days నుంచి తెలుసు. అయితే మీరు 1 day ముందు అడ్వాన్స్. అయితే గ్యారంటీ ముందు లవ్వే, తర్వాత అరేంజ్ కదా? అమ్మయ్య, ఇందాక నుంచి తెలియక 1/2 కిలో తగ్గా. ఇప్పుడు నాకు మ్యాటర్ అర్థమైపోయింది, ప్రాబ్లమే లేదు. సో ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇష్టాలు అన్ని తెలుసా? మీరు ఎక్కువగా ఏం మాట్లాడుకుంటారు? ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటారు? చూడ్డానికి కట్అవుట్లు ఎలా ఉన్నా వీళ్ళు మాట్లాడుకునే టాపిక్లు ఇవే అంటే కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. మీకు బాగా ఫేవరెట్ అయిన టాపిక్ కాబట్టి దానికి సంబంధించిన టాస్క్ మీ ఇద్దరు కూడా పెడతారు. ఓకే, ముందు కళ్ళ గంతలు తీసుకురండి.
ఆయన ఆల్రెడీ మెడిటేషన్ స్టార్ట్ చేశారు. మేడం గారు చీటింగ్ చేయడం కోసం ఓ తెర పైకెత్తారు. ఓకే, ఇప్పుడు మీకు ఒకరి తర్వాత ఒకరికి ఒక్కొక్క ఐటమ్ ఇస్తాను. అది ఇప్పుడు గురువు గారికి ఇచ్చా అనుకోండి, ఒక ఐటమ్ చేతిలో పెట్టా అనుకోండి, మీరు మేడం గారికి తినిపించాలి. ఓకే ఓకే, ఆవిడ తిని అదేంటో చెప్పాలి. ఓకే, తర్వాత మేడం గారికి ఒక ఐటమ్ ఇస్తాం, ఆవిడ మీకు తినిపిస్తారు. ఓకే, రెడీయా? ఓకే, మీరందరూ సైలెంట్ గా ఉండాలి. ఓకే, ఒకవేళ మీ పక్కన వాళ్ళు ఆన్సర్ చెప్తున్నట్టు మీకు అనిపిస్తే మీరు వాళ్ళకు మొట్టిగా వేయండి. ఓకే, వెరీ గుడ్. అది ఓకే. మేడం గారు మీ చేయి చాపండి ముందుకి. ఇప్పుడు మీరు ఇదేం మాట్లాడకుండా మొత్తం ఆయన నోట్లో పెట్టాలి, పూర్తిగా ఐటమ్ మొత్తం నోట్లో. ఆనండి సార్, ఆనండి, ఆనండి, ఆనాలి సార్. ఏంటి దొండగా సార్ ఇదే? దొండగా, రైట్ ఆన్సర్. నిజంగా ఆపేగా మొట్టిగా అయిందమ్మా. అది ఇంటికి వెళ్ళాడు మొత్తం బొడిపులు ఉండాలి నీకు. గురువు గారు చేపట్టండి. రెడీ? మేడం గారు ఆనండమ్మా, ఆనండి. మొత్తం లోపల వేసేయండి. ఎక్కడ సార్ మేడం? అడగండి, పిలవండి. మొత్తం ఓకే. ఇది ఏమి? మైదాపిండి హల్వా. మైదా పిండి హల్వానా? మైదా పిండితో కూడా హల్వా చేయొచ్చా? కర్నూలు సార్, కర్నూలు. కాదు, వేస్తే సౌండ్ వస్తుంది సార్ ప్లేట్ లో. అయితే మైదా పిండి. 2 రైట్ ఆన్సర్స్. రెడీయా గురువు గారు? రెడీ అని తెరవండి సార్ నోరు. ఇందాక మీరు పళ్ళతో ఆపేశారు సార్, తొండి చేస్తున్నారు మీరు. చీటింగ్ చేస్తే తర్వాత పనిష్మెంట్ ఉండిద్ది. అమ్మ చేయి చాపు, పెట్టి నోట్లో పెట్టి మొత్తం ఆనండి సార్. ఆవిడకి ఎలా పెట్టారు మరి? హలో, అలాగే తినాలి. మీరు ఆనట్లేదు. ఒక్క నిమిషం ఆగమ్మా. అదే ఏంటి సార్ అది? ఏంటది? ఏంటది? సార్ బ్రింజల్, వంకాయ. వంకాయ, ఓకే. గురుగారు చేయి చెప్పండి. అమ్మా ఆనమ్మా, తోసేపా. ఏమిటి? ఫ్రూట్. ఇది ఫ్రూటా? పర్లేదు, వాళ్ళు ఎవరులా సార్ చెప్పాలి. 5 4 తినేసారా? ఫ్రూట్. ఏంటి ఆవిడగా బేసిక్గా మొత్తం తినేసి నాకు తెలియదు ఇది ఫ్రూట్ అంట. తిన్నావు కదమ్మా, ఏంటది? సార్ నేను తనని బెంగళూరు తీసుకెళ్ళలేదు, ఇంకా బెంగళూరు స్పెషల్ కదా అది. అవునా? అన్యాయం అయితే అన్యాయం. ఏంటో ఏమంటారు దీన్ని సార్? కివీ ఫ్రూట్. కివీ ఫ్రూట్ అని చెప్పా. ఫ్రూట్ అని చెప్పామ్మా. Yes, sir. ఈ ప్లేట్ లో ఉన్నవన్నీ ఫ్రూట్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ. సార్ థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ వన్. చేయి చెప్పమ్మా. సార్ నాకు స్వీట్ వస్తుంది. స్వీట్ స్మెల్ చూసేసా అమ్మాయి కూడా. ఈయన అనట్లేదు, ఆగదు. ఇప్పుడు చూడు ప్రశాంతంగా తింటాడు ఆయన. దొండకాయ, వంకాయ. ఇప్పుడు చెప్పండి సార్. పలకవా? తలకాయ లేదా? పాలకోవానా? ఇది పాలకోవా కాదే. అవును సార్, 100%. ఆర్ యు షూర్? 100%. రైట్ ఆన్సర్. yes. ఇక లాస్ట్ సార్, క్లోజింగ్ సెరమనీ. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఎట్ ఏ టైం. మేడం గారు చేయి చాపండి. మేడం గారు లక్కీ, ఆవిడకి మంచి ఫేవరెట్ ఐటమ్ వచ్చింది. గురువు గారు లక్కీ, ఆయనకి ఫేవరెట్ ఐటమ్. ఇద్దరు ఒకేసారి
రెడీ 3 No, no, no. No, 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 way. సార్ No, no, this is a mirchi. సార్ మిర్చి సార్ ఇవి మిమ్మల్ని చెప్పమనిలే, వాళ్ళు నోట్లో పెడితే వాళ్ళు చెప్పమన్నా. సార్ పట్టుకుంటే తెలిసిపోతుంది కదా. బట్ వెల్ ప్లేడ్. దాని చేతితో ఎక్కువ ఆడకండి. సార్ నాలాగే ఉంది సార్ ఇది. ఓకే నాలాగే ఉంది, అందుకే కనుక్కున్నా. పోనీ తింటున్నట్టు యాక్ట్ చేయండి ఊరినే, సరదాగా ప్రోమో పడిద్ది. అప్పా ఓరి వీళ్ళ పెర్ఫార్మెన్స్. ఆ చేతులు మూతి మీద రాసుకోకండి సార్. యా వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. సో ఇవాళ ఎపిసోడ్ అంతా మీరిద్దరు ఇలాగే ఉంటారు. వద్దు సార్ తీయండి ఇవి. ఏ సార్ అందరం చేస్తున్నారు, మేమేం చేయాలి కదా మిమ్మల్ని. యు మిస్సింగ్ హర్ రే. సార్ నేనైతే ఉండలేకున్నా, చూడలేక. అయ్య బాబోయ్. బావా ఓకే ఓకే. అరే తొందర కళ్ళ కథలు తీయండి. సూపర్. చేతులు జాగ్రత్త. మిర్చి ఆడారు బట్ చాలా బాగా చెప్పారు. మీరు ఎందుకు అంతలా ఫుడ్ గురించి మాట్లాడుకుంటారో నాకు అర్థమైంది. ఆయన అయితే ఐటమ్ ప్లేట్లు నాకు తెలుసు సార్, నాకు స్వీట్ వస్తుందని అంట. ఓ బట్ వెల్ డన్. కానీ ఇప్పుడు మాత్రం టాస్క్ వీళ్ళకు ఉంటుంది. సూపర్. మీరు వెళ్ళి ప్రశాంతం కూర్చోండి, రివెంజ్ తీసుకుందాం వాళ్ళ మీద. ఈసారి మీ ఎనర్జీ చూశాక మీతో అంటే మీ గురించి తెలుసుకోవడానికంటే ముందు మీ ఎనర్జీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. అందుకే ఇటు సైడ్ నుంచి నలుగురు వీర నారీమణులు కావాలి, ఇటు సైడ్ నుంచి ఒక వీర నారీమణులు నలుగురు కావాలి. రండి రండి. పెళ్లి కూతురు మీరు సెలెక్ట్ చేయండి నలుగురు. కబడ్డీ ఆడబోతున్నారు అన్నమాట. ఓకే నలుగురు వచ్చారు. మీరు కబడ్డీ ఆడబోతున్నారు. బట్ ఇప్పుడే మేడం గారు ఒక విషయం చెప్పారు. అదేంటి సార్, మేము ఒక సైడ్ ఉంటాం, మా హస్బెండ్ ఆపోజిట్ నుంచో పెట్టచ్చు కదా, ఉతికి ఆరేసే వాళ్ళం. ఒక్క లాగుడు లాగితే మొత్తం టీం అంతా అవుట్ అయిపోయేది అన్నారు. బట్ అంత అదృష్టం లేదమ్మా. ఓకే ఈ ఒక్కసారికి ఎడ్జిస్తామని. పోనీ అపోజిషన్ టీంలో మీ భర్తను అనుకు ఊహించుకుని అది నాకు కావాల్సింది. అదే సపోజ్ ఊహించుకోండి, నీళ్ళ ట్యాంకర్ దగ్గర బిందులతో ఉన్నారనుకోండి. ఓకే ఇప్పుడు గడులు బాక్సులు గీస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. ఓకే సో ఇట్ సైడ్ టీంలో నలుగురు, ఇట్ సైడ్ టీంలో నలుగురు ఉన్నారు. జాగ్రత్తగా ఆడండి అమ్మా. చూడ్డానికి ఒరిజినల్ గోల్డ్ లాగా ఉంది, తెగిపోతే జాగ్రత్త. అండ్ విగ్గులు అవి జాగ్రత్త. ఓకేనా? సో ఇప్పుడు మీరు కూతకు వచ్చేటప్పుడు ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు వెళ్ళినప్పుడు మిగతా నలుగురు వాళ్ళని తిరిగి మళ్ళీ లైన్ దాటి వాళ్ళ బాక్స్ లోకి వెళ్లకుండా ఆపుతారు. మీరు దాంకుంటే వాళ్ళు ఎవరో ఒకరు ముట్టుకుంటారు, వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేయండి. ఓకే చేతులు పట్టుకోండి. వెరీ గుడ్. ఫస్ట్ కూతకు ఎవరు వెళ్తున్నారు? మగపెళ్లివారా ఆడపెళ్లివారా? మగపెళ్లివారు. ఎవరు వస్తున్నారు అనుకున్నా? ఇలా ఎర్ర లైన్ దగ్గర రండమ్మా. బౌ 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 అనుకుంటే వెళ్ళాలి. ఓకే ఇంకేమంటారు? మీ ఆయన బంగారమా? మీకు గ్యారంటీగా నెక్లెస్ గ్యారంటీ రేపు. బంగారు 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 పడబోకు కంగారు. అమ్మా మీరు కింద లైన్ తో మీకు సంబంధం లేదనుకుంటా. ఆవిడ ఆల్రెడీ ముట్టుకుంది, ఈవిడ ఆల్రెడీ కాలు బయట పెట్టింది. మీరు వెళ్ళి ఆంటీ నన్ను ముట్టుకోకుండా వెళ్తారా? మొత్తానికి 2 పాయింట్స్ వచ్చాయి టీంకి. మీలో ఎవరో ఒకళ్ళు వెళ్ళి 2 పాయింట్లు తెచ్చితే వాళ్ళిద్దరు లోపలికి వస్తారు. నేనా? అమ్మా నన్ను ఉత్తికారేస్తారమ్మా, నేను రాను. నాకు చిన్నప్పుడే చెప్పారు అస్సలు ఇలా జోలికి వెళ్ళొద్దని. ఎవరు వస్తారు మీ టీం నుంచి? కర్నూలు 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 అనగా టచ్ చేయండి, ముట్టుకుని వచ్చేయండి, ముట్టుకుని వచ్చేయండి. మేము కళ్ళకు కాటు పెడతారు, మేము ముక్కుకు ముక్కెరడతారు, మేము ఫేసుకు పౌడర్, ఇవ్వండి అవుట్ చేసేయండి. మేము పెదాలను తడి చేస్తారు. స్మైలింగ్, వాకింగ్, టాకింగ్, డ్రెస్సింగ్, డాన్సింగ్, లుకింగ్
లోపలికి ఏం కాదు. ఓకే వెరీ గుడ్. మీకు 1 పాయింట్. ఇద్దరిలో ఒకళ్ళు లోపల రావచ్చు. మీరేంటమ్మా కూత? జాగ్రత్త అమ్మా. వెయిట్ హోల్డే. రెడీ కూసుకో. హలో లైన్ లోపలికి వెళ్ళమ్మా. హలో లైన్ లోపలికి వెళ్ళు. అవుట్ అవుతావు మళ్ళీ బయటకు వస్తే. లోపలికి వెళ్ళమ్మా. సరోజ గారు లోపలికి వెళ్ళాలి. రెడీ. ఒకసారి లోపలికి వెళ్ళి మీరు లైన్ టచ్ చేస్తే మీరు అవుట్. కూతేది కూత. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే. ఇటు ఇద్దరు మిగిలారు. ఓకే 2-2 ఛాన్సెస్ అయిపోయాయి. మీరు ఇద్దరు ముట్టుకుని వస్తే మీ వాళ్ళు ఇద్దరు వస్తారు. ఓకే దా అమ్మ ఇట్రా. కూత కూత. ఇట్ సైడ్ టీమ్ లో ముగ్గురున్నారు, ఇట్ సైడ్ టీమ్ లో ముగ్గురున్నారు. రెడీ. ఈవిడేంటి రమ్మని పిలుస్తున్నారు? వాళ్ళు రారాళ్ళు, మీరు వెళ్ళాలి. రండి. కాదమ్మా మీరేంటి నిల్చుని చూస్తున్నారు ఇక్కడ మొత్తం అంతా గేమ్ అంతా? వాళ్ళిద్దరు ఏదో చేస్తారు. ఆవిడ పట్టుకొని ట్రై చేసిండి. ఈవిడ అబ్బా. ఇచ్చే టీం పాయింట్ వచ్చి మీరు లోపలికి వచ్చారు. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎవరు వెళ్తారు? ఆవిడ ఈ లైన్ దాకా వచ్చింది, మీరు ముట్టుకున్నారు. వద్దులే అని చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి మేడం గారు మీరు కూడా అవుట్. బయటకు నుంచోడమ్మా. అటు నుంచి ఎదురన్నా. కబడ్డీ 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 కబడ్డీ. ఇట్ సైడ్ ఆల్ క్లియర్. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్ మోజులే. వెల్ ప్లేడ్, సూపర్ ఆడారు. అండ్ మీ నలుగురు గెలిచినందుకు గాను నలుగురికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ మీ వార్లు కొనిస్తారు. వీళ్ళు ఆడుతుంటే జెంట్స్ ఎంత ఆనందపడుతున్నారు. మరి వాళ్ళని వదులుతామా? ఈసారి మగ జెంట్స్ ఇట్ సైడ్ నుంచి ఒక 7, ఇట్ సైడ్ నుంచి 7. మరి ఇంత పెద్ద వాళ్ళు కష్టం సార్, నేను హ్యాండిల్ చేయలేను. గురుగారు నమస్కారం. ఇట్ సైడ్ నుంచి 7 జెంట్స్, ఇట్ సైడ్ నుంచి 7 జెంట్స్. చిన్నప్పుడు ఆడుకునే ఆటల్లో ఇప్పుడు లేడీస్ కబడ్డీ ఆడారు కాబట్టి ఇప్పుడు మీరు ఒంగోలా ఆ గేమ్ ఆడతారనమాట. ఈ గేమ్ లో మీ టీం నుంచి 3 ముందు ఒంగుని ఉంటారనమాట. మిగతా 4 కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ నోటితో పట్టుకుని వాళ్ళ మించి ఎగురుతారు. అలా 3 మించి దాటుకుంటే వెళ్ళి
ఆ బొచ్చులో ఉన్న రాయి మీద ఆ కొబ్బరికాయని కొట్టి పగిలిపోయి 2 చిప్పల్ని పెద్ద బొచ్చులో వేస్తారు. అంతే, అయిపోయి రెడీ. సో ఇటు సైడ్ ముగ్గురు పొజిషన్ లో ఉండండి, ఇటు సైడ్ ముగ్గురు పొజిషన్ లో ఉండండి. Three, 2, 1, go. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు కొబ్బరికాయలు ఇలా కొట్టాలన్న విషయం మాకు తెలియదు. రోజు మేము వేరేలా కొట్టేవాళ్ళం గుడి దగ్గర. ఆడిన వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఒంగున్న వాళ్ళకి మాత్రం నుంచోడానికి కూడా గ్యాప్ ఇవ్వలే. అమ్మ వీడు దూకాడని నుంచోబోదు ఇంకోటి వచ్చి దూకుతున్నాడు. అలా కంటిన్యూస్ గా దూకగా పాప ఒంగున్న వాళ్ళందరికీ మినిమం 3 ప్యాక్ వచ్చింది. అండ్ మిగతా వాళ్ళు కూడా భలే దూకారండి. చెంగు మనకి ఎత్తుకుంటే వెళ్ళారు. ఆ కబడ్డీ కంటే అద్భుతాలు చేశారు మీరు ఇక్కడ. సో 2 టీములు కొబ్బరికాయలు పగలగొట్టారు. ఇందులో మగపెళ్లి వారు 18 కొబ్బరికాయలు పగలగొట్టారు. అండ్ ఎస్, ఆడపల్లి వారు మీరు 17 కొట్టారు. అన్నిటికంటే ముందు అటు కబడ్డీ ఇటు కొబ్బరికాయ 2 ఖాతా వచ్చాయి కాబట్టి 2 మగపెళ్లి వారు గెలిచారు కాబట్టి మొత్తం మగపెళ్లి వారి చేతుల మీదుగా ఈ కప్పులకి ఇప్పుడు గిఫ్ట్ అందజేస్తాం. ఓకే, రండి. ఇప్పుడు చూసిన ఈ శాంపుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇక్కడతో అయిపోదు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనం గానా బజానాలో మొత్తం డాన్సులే. ఓకే, రెడీయా? లెట్స్ బిగిన్ గానా బజానా. సో ఆ పిక్చర్ ఆ వర్డ్ చూడగానే మీకు పాట గుర్తొస్తే మీరు బోర్ అవుదండి. బోర్ వస్తే వాళ్ళ టీం కి పాట పాడే ఛాన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళ ఆన్సర్ లీక్ చేయగానే మీ చేతిలో మైకులు ఉన్నాయి. ఓకే, సో ఎవరు రైట్ ఆన్సర్ పాడతారో వాళ్ళకు పాయింట్ వస్తుంది. రెడీయా? ఓకే, ఫస్ట్ పిక్చర్. ఆడపల్లి వారు ఫస్ట్ విజిల్ వేశారు. కుల జానకి నీకంత సిగ్గు దేనికి, ఓ ఆకు ఒక సున్నం ఉన్నది నోరు పండదానికే, ఓ రామ్జీ. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఇప్పుడు ఆ పాటకి వాళ్ళలో ఎవరు డాన్స్ చేస్తున్నారు? పెద్దదిన సీనన్న. పెద్దదిన సీనన్న. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దానికి చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దానికి. తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు.
థ్యాంక్ యూ సూపర్. మధ్యలో 2-3 సార్లు గొబ్బెమ్మలు ఆడారు. థ్యాంక్ యూ వెల్ డన్. కూర్చోండి. ఓకే ఇట్స్ ఏ టీమ్ కి 1 పాయింట్. అండ్ నెక్స్ట్ పిక్చర్ మగపెళ్లి వారు. 5 4 కుమారి అడిగేస్తున్నావే అత్తారింటి రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇప్పుడు ఎవరు? సమయాక సురేష్ మామయ్య. కుమారి కటకసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. Thank you, madam. Thank you, sir. Inside 1 point. Inside 1 point. Next picture. మగపెళ్లి వారు. బడిలో మడిలో ఒడిలో నీ తల ప్రేస శివరణ ఎదలో సెదలో ఎదలో మదలో నీ తల దావని చరణ. నుంచుని పాడండి సార్. గుడిలో బడిలో మడిలో ఒడిలో నీ తల ప్రేస శివరణ అస్మైకలోన ఇస్మైకలోన అందోళం. సూపర్ సార్. ఇప్పుడు తెలుగులో పాడండి పాటని. రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డాన్స్ చేస్తారు ఈ పాటకి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసే శివగన గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెకరాగ జగమన. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసే శివగన గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెకరాగ జగమన. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. బడిలో ఒడిలో బడిలో ఉడిలో నీ తలపేసే శివగన గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెకరాగ జగమన. శృంగార భావ సుకుమార సుందరం ఆచంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాలం ఆనంద తీర బృంద విహార మందార సాగరం. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ఎంత బాగా చేశారంటే గురువు గారు బాగా ప్లాన్ చేసుకుని మంచి మంచి పోజుల్లో నుంచున్నారు ఆయన. ఇట్స్ ఎట్ స్కోర్ 2. ఇట్స్ ఎట్ స్కోర్ 1. And next picture. ఓకే ఆడపెళ్లి వారు విజిలేశారు. కళ్ళను చూస్తే పోతుందే మది పోతుందే టుగా నడుమును చూస్తే పోతుందే మది పోతుందే వేటుగా ఇంతన్నీ చూసాక అనిపిస్తుంది వైపే నీ వైపు వస్తుంది ఇదేదో బాగుందే మను ఇదేదో బాగుందే మను. సూపర్. ఇందాక వచ్చిన పిక్చర్ కి మీరు పాడిన పాడికి సంబంధం ఉందా? ఆప్షన్ లో తప్పు పాట పాడారు కాబట్టి మీకు పాయింట్ లేదు. కాబట్టి పనిష్మెంట్ ఉండాలి కదా. గురుగారు రండి.
ఊదండి గట్టిగా, ఊది పేలేంత వరకు ఊదాలి. ఉలుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా. బుగ్గలు ఊతురే కానీ గాలి లోపలికి వెళ్ళట్లే. చిలక ముక్కు దాన్ని విడరానా. చక్కని చొక్క దక్క చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా. చిత్ర కన్ను కుంటేవాడా మేడలో. ఇప్పుడు దానికి ముడేసుకోండి. పిల్లగా ముక్కులోకి దింపినావు మేడలోని కుర్రాదని పిల్లగా ముక్కులోకి. ఇప్పుడు కానీ ఆయన నెత్తి మీద నువ్వు పగల కొడతావు, అప్పుడు కానీ ఆయన నీ నెత్తిని పగల కొడతాడు. కోట దాటి పేట జరే. ఈయన ఇవాళ రాశి ఫలాలు సరిగ్గా రాసి లేకపోవడం వల్ల అవతల పక్క పేసినప్పుడు కూడా ఈ నోట్లోనే పడింది అది. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ, బాగా పాడారు సార్. నెక్స్ట్ పిక్చర్. మగ పెళ్లివారు. 5 4 3 2. అస్తమాను పెదవి నెట్ట కొరకమాకి నెట్ట తిప్పమాకి గుండె జారిపోతుంది. ఎంత హైలైట్ ఉందంటే పాట ఒకరికి వచ్చు, మైక్ ఇంకొకరికి ఇస్తున్నారు. వాళ్ళు మైక్ లో పాడుతుంటే వాళ్ళు ఆగిపోతున్నారు, మైక్ లేని వాళ్ళు మాత్రం ఫుల్ పాట పాడుతున్నారు. రైట్ ఆన్సర్, 1 point. ఓకే, ఎవరు డాన్స్ చేస్తున్నారు ఇచ్చారు ఆ పాటకి? సార్ చిల్డ్రన్ డాన్స్ చేస్తాం. ఓకే, ఇచ్చే నుంచి హీరో గారు వచ్చారు. పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగ లాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. సూపర్ గురు. పాటకి, మీకు మీరు వేసే స్టెప్పులకి, మీ పక్కన డాన్స్ చేసిన అమ్మాయికి సంబంధం చక్కగా హ్యాపీగా. ముందు ఈ అబ్బాయి క్లాప్స్ కొట్టండి. వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తే ఎంత బాగుందంటే, ఆవిడ వేరే థియేటర్ వేరే సినిమాలో వేరే పాటకి డాన్స్ చేస్తూ, ఈయన పక్క థియేటర్లో వేరే సినిమా వేరే పాటకి డాన్స్ చేస్తూ. కానీ ఇద్దరు సూపర్ గా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సైడ్ స్కోర్ 3, మీ సైడ్ స్కోర్ 1. నెక్స్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు. ఓకే, టైమ్ అప్. విజిలేశారు, ఎవరు పాడలేదు. ముంతల్లో కళ్ళు ఊరిస్తూ ఉంటే ఓ సుక్క వేసయ్యారు. ముంతల్లో కళ్ళు ఊరిస్తూ ఉంటే ఓ సుక్క వేసయ్యారు. అడికడికడుం డుమ్ డికడికడుం డుమ్ డికడికడుం డుమ్. రైట్ ఆన్సర్, 1 point. ఇప్పుడు సార్ ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడ వచ్చింది కాబట్టి అక్కడ ముగ్గురు పిల్లలు వేసేస్తాం. వెరీ గుడ్ సార్, వేసేయండి. రెడీ. హలో పాడండి. సూపర్, థ్యాంక్ యూ.
మొత్తం లావణ్య స్టెప్పులు నాగార్ణ స్టెప్పులు మొత్తం మీరే వేసుకున్నారు. భలే కుదిరింది. అండ్ ఎస్ ఇట్స్ సెట్ స్కోర్ 4-1. సెట్ స్కోర్ 1. ఓకే నెక్స్ట్ పిక్చర్. మీరు విజిల్ వేస్తున్నారు, పాట ఎవడు పాటల సాంగ్. దుబాయ్కి వెళ్ళి సెంటే తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు తీసుకొచ్చా. రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఎస్ ఎవరికి ఇస్తారు ఛాన్స్? సులోచన ఆంటీ, నరసింహ అంకుల్. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ఓకే లాస్ట్ పిక్చర్. కాలేజీ పప్పల డ్రెస్ నువ్వు డ్రెస్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ, మన్మధుడి డిష్యూమ్ జింతా రైట్ ఆన్సర్ 1 పాయింట్. సూపర్, వెల్ ప్లేడ్. సో గానా బజానా చాలా అద్భుతంగా ఆడి పాడారు మీరు. పాడడం ఏమో కానీ డాన్సులు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఆ సినిమా హీరో హీరోయిన్ కనుక చూస్తే అర్రే ఇలా ఎందుకు చేయలేదు మనం అని అంత న్యాచురల్ గా వచ్చాయి. బట్ సూపర్, థ్యాంక్ యూ. సో మన తరఫు నుంచి అయితే ఆటా పాట పూర్తి చేసాం. అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడే ఉన్నారు కాబట్టి మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్లు. రండి ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి మీరిద్దరితో పాటు 2 ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇక్కడికి పిలిచారు. సో అది మాకు ఇంకా చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. నేను మా శ్రీవారికి చిన్నప్పటి జ్ఞాపకాలుగా ఇవ్వాలనుకుని ఒక గిఫ్ట్ తెచ్చాను, ఇవ్వబోతుంది. వండర్ఫుల్, సూపర్. ఇప్పుడు ఇద్దరు ఓపెన్ చేయండి చక్కగా హ్యాపీగా. ప్రదీప్, వాళ్ళతో పాటు నేను మీకు ఒక గిఫ్ట్ తెచ్చిన. ఓ అవునా, సూపర్. పాట పాడతా. చెట్టు పైన పాట పాడతారా? పాడండి. నాకు చాలా ఇష్టం మొక్కలు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చినందుకు. చెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు, కదంట వేప చెట్టు మరి గానుగ చెట్టు, నిదరా గన్నేరు చెట్టు నేరేడు చెట్టు, కోడి పుంజు పూల చెట్టు పొన్న చెట్టు, ఇంట్లో నా మామిడి చెట్టు చెరువు గట్ల కొబ్బరి చెట్టు, పొలిమేరల మర్రి చెట్టు పొలం గట్ల చింత చెట్టు, పెట్టు 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 చెట్టు పెట్టు, చెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు, కదంట వేప చెట్టు మరి గానుగ చెట్టు, నీ పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు, నీ పెళ్లి రోజున పెట్టు ఒక చెట్టు, ఉద్యోగం వచ్చిందా పెట్టు ఇంకో చెట్టు, ప్రమోషన్ వచ్చిందా పెట్టు ఇంకో చెట్టు, పెట్టు చెట్టు పెట్టు, చెట్టు రావి చెట్టు గంగరావి
చెట్టు. సూపర్ మా, వండర్ఫుల్. ఈ పాటతో మంచి మెసేజ్ ఇచ్చారు మీరు అండ్ వండర్ఫుల్ ఐడియా. మా ఇంటి చుట్టూరా చెట్లే అనమాట మా కాంపౌండ్ లోపల. అండ్ డెఫినెట్లీ ఇది కూడా తప్పకుండా అందులో జాయిన్ అవుతుంది. ఒక పాటతో మీరు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ గిఫ్ట్. అండ్ మీ ఇద్దరు ఎలా అనిపించింది రెండో వేడికి చేద్దాం కార్యక్రమం? సూపర్, అల్టిమేట్, బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, మరి మీకు సూపర్. అండ్ ఇలాగే రెండు కుటుంబాలని కలుపుతూ ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టాటా బాయ్, థాంక్యూ.